నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, దంతాల్లో దాగిన స్టెమ్ సెల్స్, ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేగా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగా, ఇంకా హెల్త్ టిప్. గుప్పెడంత గుండె మనకు ప్రాణాధారం. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే ఈ సజీవ యంత్రం నేడు ఒత్తిడికి చిక్కుతోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలో గుండె లయను దెబ్బతీయడంతో పాటు గుండెపోటు ముప్పును సైతం పెంచుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి అనేది గుండెకు ఎలా పెనుముప్పుగా పరిణమిస్తుందో, ఒత్తిడికి చిక్కకుండా గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనంలో ఒత్తిడి సహజం. నిత్యం ఒత్తిడిని ఏదో ఒక రూపంలో మనమంతా ఎదుర్కొంటూనే ఉంటాం. పరీక్ష తప్పినప్పుడో, ఉద్యోగం దొరకనప్పుడో, పని భారం పెరిగినప్పుడో, సంబంధాలు దెబ్బతిన్నప్పుడో, ఆర్థికంగా కుదేలైనప్పుడో, పిల్లలు మాట విననప్పుడో, ఇలాంటి దైనందిన వ్యవహారాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి మంచిదే. స్వల్ప స్థాయిలో మనకు మేలే చేస్తుంది. పనులు త్వరగా ముగించేలా, ప్రమాదాలను తప్పించుకునేలా, అప్రమత్తంగా ఉండేలా తోడ్పడుతుంది. అదే తీవ్రమై దీర్ఘకాలం వెంటాడుతూ వస్తుంటే మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెపైన నేడు ఒత్తిడి అనేది పెను ప్రభావాన్నే చూపుతోంది. గుండె సహజంగా స్పందించే తీరు గతి తప్పుతోందని చెబుతున్నారు డాక్టర్లు. స్ట్రెస్ అనేది గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే స్ట్రెస్ అనేది అక్యూట్ స్ట్రెస్ కావచ్చు, క్రానిక్ స్ట్రెస్ కావచ్చు. అక్యూట్ స్ట్రెస్ అంటే సడన్గా వచ్చే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట. క్రానిక్ స్ట్రెస్ అంటే మనకు ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాల్లో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఇతర టెన్షన్లు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవి లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఇవి క్రానిక్ స్ట్రెస్ అంటాం. సో ఇప్పుడు సడన్గా ఎవరికైనా అక్యూట్గా స్ట్రెస్ వచ్చిందనుకోండి, మన బాడీలో క్యాటకోలమిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఎవరికైనా అంతకు ముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ సడన్గా రిలీజ్ అవ్వటం వల్ల హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం, మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అగ్రిగబిలిటీ పెరగటం, దాంతో ఏంటంటే గుండె లోపల ఏదైనా బ్లాక్స్ ఉంటే వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి దానివల్ల హార్ట్ అటాక్ రావటం అనేది దారితీయవచ్చు అనమాట. క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలా క్యాటకోలమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతుంటాయి. సో ఇలాగా క్రానిక్గా పెరగటం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరగటం, మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం, ఇవి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. ఒత్తిడికి అనేక కారణాలుంటాయి. వృత్తి, కుటుంబం, ఆర్థికం, విద్య, సామాజిక సంబంధాల నేపథ్యంలోనూ పెరుగుతూ ఉంటుంది. మన వాస్తవ సామర్థ్యానికి, అంచనాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అధికమవుతుంది. ఉదాహరణకు 8 గంటలు పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో ఎంత పని చేయగలవో ఒక ప్రాథమిక అంచనా ఉండాలి. అంతకంటే రెట్టింపు పనిని నిర్దేశించుకుంటే చేయలేకపోగా ఒత్తిడి పెరిగి తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఒకేసారి ఒత్తిడి తీవ్రమైనప్పుడు గుండె లయ తప్పే ప్రమాదం ఉంటుంది. గుండెలో 4 గదులుంటాయి. పైన 2 గదుల్లో గుండె లయ తప్పటాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏఎఫ్ అంటారు. గుండెలోని కింద 2 గదుల్లో గుండె వేగం పెరిగినప్పుడు వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం పరుగెడుతున్నప్పుడు గుండె ఎలా వేగంగా కొట్టుకుంటుందో అలా సాధారణ స్థితిలోనూ కొట్టుకుంటూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవటం అనేది కొద్ది మందిలో కొంతసేపు వచ్చి తగ్గిపోవచ్చు, కొందరిలో అలాగే ఉండొచ్చని చెబుతారు నిపుణులు. స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్న వారిలో గుండె కొట్టుకునే విధానంలో కూడా మార్పులు అనేవి రావచ్చు. అంటే సడన్ స్ట్రెస్ వల్ల హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీలు రావచ్చు. ఈ ఇర్రెగ్యులారిటీలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. అంటే కొన్నిటిని ఏట్రియల్ ఎరిథ్మియాస్ అంటాం, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని రావచ్చు. కొద్దిమందికి ఏంటంటే మోర్ సీరియస్గా అంటే వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ లాంటివి కూడా రావచ్చు అనమాట. అంటే సడన్ స్ట్రెస్ వల్ల హార్ట్ బీట్ సడన్గా 300 సార్లు 400 సార్లు కొట్టుకుని సడన్గా బీపీ డౌన్ అయిపోయి ఒక్కోసారి హార్ట్ ఆగిపోవటం, ప్రాణాపాయం దారితీయటం కూడా జరగవచ్చు అనమాట. కొంతమందిలో ఏంటంటే
స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ వలన గుండె కండరం బాగా వీక్ అయిపోయి హార్ట్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం కూడా జరగవచ్చు. సో ఈ విధంగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్ రావటం కానీ, హార్ట్ బలహీనపడిపోయి హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ, హార్ట్ బీట్లో తీవ్రమైన ఇర్రెగ్యులారిటీస్ రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో బాగా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు శరీరమంతా ఒకటే నీరసంగా ఉంటుంది. కళ్ళు చీకట్లు గమ్మటం, కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయాసం రావటం, నిద్రలేమి, కండరాల నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట, భావోద్వేగాల్లో తేడాలు, ఆందోళన, చిరాకు, నిరాశ వంటివి, అతిగా తినటం లేదా ఆకలిని కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెలల తరబడి ఇలా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు గుండె స్పందించే తీరుతెన్నుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి గుండె గదుల్లో రక్తం గడ్డకట్టడం, ఆ గడ్డకట్టిన రక్తం మెదడుకు చేరి పక్షవాతం రావటం, కాళ్లల్లో చేరి గ్యాంగ్రీన్ రావటం, కాలు తీసేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్లో అయితే గుండె లయ నిమిషానికి 300కి పైగా కూడా పెరిగిపోవచ్చు. ఉన్నట్టుండి గుండె కొట్టుకోవటం ఆగిపోయి మరణానికి దారి తీయచ్చు. ఒత్తిడి అనేది గుండెపైన ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్లు సాధారణంగా ఈసీజీ, 2D ఎకో, హోల్టర్ టెస్టులను చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్ట్రెస్ అనేది అనేక రకాలుగా ఉండొచ్చండి. అంటే స్ట్రెస్ అంటే కొంతమందికి అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా కొలీగ్స్ తోటి ఇంటరాక్షన్స్లో ప్రాబ్లం ఉన్నా, వర్క్ ప్లేస్లో వాళ్ళ సుపీరియర్స్ తోటి, బాస్ తోటి ప్రాబ్లం ఉన్నా, కొంతమందికి ది స్ట్రెస్ క్యాన్ బి ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు. సో ఎవరికైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్కి కారణం ఏంటి అనేది చూసుకుని దానిని కనుక మనకి సరిదిద్దుకోగలిగితే మన ఆరోగ్యం పాడవకుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన వర్క్ పరంగా చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం నిర్దేశించుకున్న టైంలో ఎంత పని చేయగలం, ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసుకుని చేయటం. అండ్ రెండోది రియలిస్టిక్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవటం. అంటే మనకున్న సామర్థ్యంతో, మనకున్న రిసోర్సెస్ తోటి మనం ఎంతవరకు అచీవ్ చేయగలం, ఏం అచీవ్ చేయగలం అనేది కొంచెం రియలిస్టిక్గా ఆలోచించుకుని గోల్స్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గుతుంటుంది. మూడోది చాలామంది గుర్తించింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవడం కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్స్, నూనె పదార్థాలు తగ్గించుకోవటం, హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా సమతుల్యమైన ఆహారం తీసుకుంటుంటే మనకి స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండె సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఒత్తిడిని అధిగమించటానికి ముందుగా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. అలాగే గుండె లయ తప్పే సమస్యను కూడా గుర్తించి తగిన చికిత్స పొందాలి. రోజువారీ పనుల్లో సమయపాలన పాటించాలి. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. సామర్థ్యానికి తగ్గట్లుగా వాస్తవిక దృక్పథంతో అంచనాలను రూపొందించుకోవాలి. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. సమతులాహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో రోజులో కనీసం 2-3 గంటలైనా గడపటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని అధిగమించటానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఫీల్ గుడ్ భావనను పెంచుతాయి. దీంతో ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగా, ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సలు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుంది. తాజాగా దంత వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీల వినియోగం పెరుగుతుంది. మన రక్తంలోనూ ఎముక మూలుగలోనూ మూలకణాలు ఉన్నట్లే దంతాల గుజ్జు అంటే డెంటల్ పల్స్ కూడా స్టెమ్ సెల్స్ దాగి ఉంటాయి. ఈ డెంటల్ స్టెమ్ సెల్స్ను ఇవాళ దంత సమస్యలతో పాటు గుండె, మెదడు, మస్క్యులర్ డిస్ట్రోఫీ వంటి సమస్యల్లో చికిత్సగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో దంతాల్లో దాగిన స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇతర స్టెమ్ సెల్స్ ఎలా వాడి మనము యూస్ చేయొచ్చు, అలాగే అంటే మనము దంతాలకి సంబంధించిన ఇప్పుడున్న రీసెర్చ్లో ఏంటంటే వూండ్ హీలింగ్, దంతాలకున్న ఈ గమ్ చిగుల వ్యాధి, లేదంటే కొత్త పన్నుని మనం డెవలప్ చేయటం అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అంటే ఇంప్లాంటేషనే కాకుండా పన్ను లాంటినే దాన్ని
మళ్ళీ కొత్తగా ల్యాబ్లో తయారు చేయడం అనేది కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. సో దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేయడం, సో అలాంటి దానికి కూడా పనికొస్తుంది. అది ఒకటే కాకుండా అంబలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ ఎలా వాడగలుగుతామో ఇలా డెంటల్ స్టెమ్ సెల్స్ని కూడా వాడుతూ, అంటే వూండ్ హీలింగ్ కోసమే కానీ రిపేర్ ఇతర పార్ట్స్ ఆఫ్ ద బాడీలో. సో ఈ స్టెమ్ సెల్స్ టెక్నాలజీ చికిత్సలో ఎలా వాడతామంటే, ఫస్ట్ స్టెమ్ సెల్స్ని మనము ఎన్ని స్టెమ్ సెల్స్ కావాలనేది డూప్లికేట్ చేస్తాం. డూప్లికేట్ చేసేసి ఈ స్టెమ్ సెల్స్ని మనము ఎలాంటి టిష్యూకి వాడాలి అనేది దానికి తగ్గట్టుగా కొన్ని స్పెషల్ ప్రీకర్సర్స్ వాడుతూ మనకి అంటే బోన్ టిష్యూగా రిపేర్ చేయాలి అంటే బోన్ టిష్యూ టైప్ స్టెమ్ సెల్స్ని తయారు చేయొచ్చు. లేదంటే కార్టిలేజ్ టైప్లో కావాలి అంటే కార్టిలేజ్ టైప్లో దాన్ని చేయొచ్చు. సో ఎలా కావాలంటే అలా ఈ స్టెమ్ సెల్స్ని మనము ఉపయోగించడానికి వీలుంటుంది. స్టెమ్ సెల్స్ వాడుతూ మేము పేషెంట్కి ఈ బోన్ రీజనరేషన్ చేయడానికి మేము కొన్ని ఆస్టియోబ్లాస్ట్ని తయారు చేసాం. గ్రాఫ్టింగ్ చేసేసి ఈ ఆస్టియోబ్లాస్ట్ని దాని చుట్టూ వేసేసి మేము రీజనరేట్ చేసేసి మేము రీసెర్చ్ చేసాము. దీని ఫలితాలు చాలా అందంగా ఉన్నాయి. అంటే చాలా తక్కువ సమయంలో మనకు బోన్ ఫార్మేషన్ అనేది ఇంప్లాంట్ కేసెస్లో కనిపించాయి. సో ఇలా మనకి స్టెమ్ సెల్ రీసెర్చ్ మనకి పెరుగుతూ కొద్దిగా మనకి డిఫరెంట్ అంటే డయాబెటీస్కి కావచ్చు, లేదంటే కార్టిలేజ్ రీజనరేషన్, ఇప్పుడు నీ సర్జరీస్ దగ్గర ఈ కార్టిలేజ్ రీజనరేషన్ అలాంటి దగ్గర ఈ స్టెమ్ సెల్స్ వాడుతూ మనం చికిత్స చేయడానికి వీలుంటుంది. ఒంట్లో కాసింత నలతగా అనిపిస్తే చాలు మనలో చాలా మంది ఆ పూటకు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఇక పండుగలు, పబ్బాలు, వ్రతాలు, నోముల సమయాల్లో మహిళల్లో చాలా మంది కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉంటుంటారు. నిజానికి ఉపవాసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. బరువు తగ్గడానికి, జబ్బుల తీవ్రత తగ్గుముఖం పట్టడానికి ఉపవాసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఎలా పడితే అలా ఉపవాసం చేయడం, కొన్ని రోజులు కఠినంగా ఉపవాసం చేయడం, తర్వాత మళ్ళీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా ఉపవాసం చేయడం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయాల్సిన తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్టింగ్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. అలా అని రోజులు తరబడి ఒకేసారి ఎక్కువగా ఫాస్టింగ్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. మనం ఫాస్టింగ్ ఎప్పుడు ఎలా అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయటము, కనీసం నెలలో ఒక 3 times అన్న ఫాస్టింగ్ చేయటము, అలాగా షార్ట్ టర్మ్గా ఫాస్టింగ్ ఉండాలి. కానీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్స్ అంటే 40 days తర్వాత ఒకేసారి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఫాస్టింగ్ చేసినప్పుడు కొంతమంది పండ్లు తింటూ ఉంటారు. ఎక్కువగా ఎప్పుడు ఫ్రూట్ ఫాస్టింగే చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా ఫ్రూట్ ఫాస్టింగే చేస్తూ ఉన్నప్పుడు మిగతా పోషకాలు అనేవి అందవన్నమాట. అంటే మెయిన్ ప్రోటీన్ అనేది బాడీకి అందదు ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినప్పుడు. సో అందుకనే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూటే తింటున్నారు, మిగతా పూట ఏం తినట్లేదు అనుకున్నప్పుడు ఆ ఒక్క పూటలోనే ఫ్రూట్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అన్నీ అందేటట్టుగా మనం ఫాస్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అలాగే చాలామంది ఫాస్టింగ్ ఉన్న టైంలో ఏం చేస్తారంటే ఆకలికి ఆగలేక ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనం తీసుకునే ఆహారము ఫాస్టింగ్ బ్రేక్ అవ్వగానే మనం తీసుకునే ఆహారం ఎప్పుడు మంచి ఆహారం అయి ఉండాలి. మంచి ఆహారం అయినప్పుడే అది మన శరీరానికి మేలు చేస్తుంది. అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్తో మనం బ్రేక్ చేస్తే కనుక చాలా దుష్ప్రభావాలు శరీరానికి వస్తాయి. సో అందుకే ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలన్నీ అందేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ వేలో ఫాస్టింగ్ చేయాలి. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. చర్మంపై తేమ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. చర్మం పొడిబారిపోవడం మొదలుకొని జిడ్డుగా మారడం వరకు అనేక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇక సీజన్ మారినప్పుడు చర్మానికి సమస్యల బెడద మరింతగా పెరుగుతూ ఉంటుంది. అలర్జీలు, ఎగ్జిమా, తామర వంటి వ్యాధుల మూలంగా కూడా చర్మానికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మన యొక్క చర్మ సౌందర్యం, చర్మ ఆరోగ్యం, చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, చర్మం పగిలిపోవడం, చర్మం తొందరగా ముడతలు పడిపోవడం, చర్మం అంతా కూడా పాలిపోవడం, మరి అనేక రకమైనటువంటి చర్మ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చర్మాన్ని చాలా యవ్వనంతో ఎనర్జెటిక్గా ఆరోగ్యవంతంగా పరిరక్షించడంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి.
అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పర్వతాసనం, త్రికోణ ఆసనం మరియు పృథ్వీ ముద్ర. ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా పర్వతాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వజ్రాసన భంగిమకి రావాలి. ఇప్పుడు 2 చేతులు సపోర్ట్ తీసుకొని పర్వతాసన భంగిమకి రావాలి. 2 చేతుల మధ్యలో హెడ్ ఉంటుంది, లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి, మౌంటైన్ పోస్చర్లో ఉండాలి. ఈ స్థితినే పర్వతాసనము. ఈ ఆసనంలో ప్రారంభంలో 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు, 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు, 30 సెకండ్ల నుంచి ఇలా నిదానంగా పెంచుకుంటూ ఒక 1 మినిట్ దాకా కూడా ఈ ఆసనాన్ని చక్కగా సాధన చేయవచ్చు. ఈ ఆసనంలో ఉండడం ద్వారా కాళ్ళ భాగానికి, వెన్ను భాగానికి చక్కటి వ్యాయామం జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా, బ్లడ్ ఫ్లో అంతా కూడా హెడ్కి బాగా జరిగి స్ట్రెస్ని, టెన్షన్ని, యాంగ్జైటీని ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. ఇప్పుడు ఈ ఆసనం నుంచి మరలా యథాస్థానానికి రావాలా. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి వజ్రాసన భంగిమ మీదుగా రావాలి. ఇప్పుడు సుఖాసనానికి వచ్చి కూర్చోవాలి. త్రికోణ ఆసనం. ఈ ఆసనం నిలబడి చేసే ఆసనం. కాళ్ళు 2 జతలో ఉంటాయి, పాదాలు 2 చేతులు శరీర పక్క భాగాలు తాకించాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో పక్కకు జరిపి త్రికోణ ఆసనం చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాల్ని, పాదాన్ని ఎడమ వైపు తిప్పి ఉంచి ఇప్పుడు 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ భుజాల హైట్ వరకు రేట్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ఎడమ ప్రక్కకి వంగాలి. ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకే విధంగా ఉంచుకొని ఎడమ చేతికి కుడి చేయి సమాంతరంగా స్ట్రైట్గా ఉంటూ కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉంటుంది. కుడి చేతి యొక్క వ్రేళ్లను చూస్తున్న విధంగా కను దృష్టి ఉంచాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితినే త్రికోణ ఆసనం అంటారు. ఇప్పుడు నిదానంగా సమస్థితికి రావాలి. 2 చేతులు దించాలి. ఇప్పుడు ఎడమ కాలు పాదాన్ని సమంగా తెచ్చుకొని ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకి త్రిప్పి ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులు కూడా షోల్డర్స్ హైట్కి రేట్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ కుడి ప్రక్కకు వంగాలి. కుడి పాదాన్ని తాకాలి. ఎడమ అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉంటూ ఎడమ చేతి యొక్క వ్రేళ్ళని చూస్తున్న విధంగా దృష్టిని కేంద్రీకరించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా ఆసన స్థితి నుంచి బయటికి రావాలి. 2 చేతులు రిలీజ్ చేసి 2 కాళ్ళని రిలీజ్ చేసి సమస్థితికి రావాలి. ఇప్పుడు పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్రని సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ముద్రే పృథ్వీ ముద్ర. శారీరక రకమైన లోపాలను తొలగించేటటువంటిది, సరిచేసేటటువంటిది. ఈ ముద్రని 2 చేతులు మోకాళ్ళ దగ్గర ఉంటాయి, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఉంగరపు వేల్ని, బొటన వ్రేల్ని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ విధంగా వ్రేళ్ళ చివర కొనలను తాకించి ఉంచి వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ
కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ పైన ఉంచి శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మన శరీరంలోకి ఆహ్వానిస్తున్నాం. శ్వాసను విడిచిపెట్టినప్పుడు శరీరంలో రోగశక్తిని బయటికి పంపించి వేస్తున్నాము అన్న భావనతో చేయాలి. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది, శరీరం అంతా విశ్రాంతిగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పర్వతాసనాన్ని, త్రికోణ ఆసనాన్ని మరియు ఈ పృథ్వీ ముద్ర కనుక చేసినట్లయితే చర్మం సౌందర్యంతో పాటుగా యవ్వన శక్తిని స్థిరంగా కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి యోగ సాధనలు చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చర్మ వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు బియ్యం కడిగిన నీటిలో ఒక చెంచాడు గ్రీన్ టీ పొడిని కలిపి కుదుల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. అరగంట గడిచాక గాఢత తక్కువగా ఉండే షాంపుతో స్నానం చేయండి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చుండ్రును పోగొట్టి కుదుళ్లకు బలాన్ని అందిస్తాయి.